అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి గారు తన జవాబు చెప్తూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు చేయడానికి పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ నడిచింది. నిన్నటి కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అభినందిస్తూ మంత్రి దేవినేని మాట్లాడారు. దీన్ని తప్పుపట్టారు జగన్. విభజన చట్టంలోనే జాతీయ ప్రాజెక్టు ప్రకటించాక ఇప్పుడు కేంద్ర కేబినెట్ గొప్పగా చేసిందని చెప్పుకోవడం ఏంటని తప్పుపట్టారు జగన్. ప్రతిపక్ష నేత తీరును తప్పుపట్టింది అధికార పక్షం. ఈ సమయంలో సభలో గొడవ జరిగింది. దీంతో స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి గారు తన జవాబు చెప్తూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు చేయడానికి ఆమోదం తెలిపింది అని చాలా గొప్పగా ఇప్పుడే ఏదో ఒక ఇష్యూ జరిగినట్టుగా ఇంతవరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఇష్యూనే కాదు, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం వెంటనే ఆమోదం తెలిపిందని చాలా గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది యాక్ట్ అధ్యక్ష, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యాక్ట్ పాస్ చేసినారు. యాక్ట్ పార్లమెంట్ ఆమోదం పొందిన యాక్ట్లో సెక్షన్ 91 ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ టు బి అ నేషనల్ ప్రాజెక్ట్. అంటే సెక్షన్ 91 సేస్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ డిక్లేర్డ్ టు బి అ నేషనల్ ప్రాజెక్ట్. ఆ రోజే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడే సెక్షన్ 91 యాక్ట్ ప్రకారం. తర్వాత సెక్షన్ 90లో ఫోర్త్ పాయింట్ అధ్యక్ష, subsection 4, the central government shall execute the project and obtain all the requisite clearances including environmental, forest and rehabilitation and resettlement norms. అధ్యక్ష, ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు యాక్ట్ లేక్ చేర్చినారు. ఇది చట్ట ప్రకారం మనకు రావాల్సిన హక్కు, అది నేషనల్ ప్రాజెక్టును ఆ రోజే చేర్చారు. నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ అ ఫార్మాలిటీ. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం. అది కాక అధ్యక్ష, నిన్న ఇంకా అన్నిటికన్నా కూడా బాధాకరమైన విషయం ఏమిటంటే అధ్యక్ష, వీళ్ళేదో ముప్పు మండలాల గురించి కూడా ఏదో మళ్ళీ అది కూడా మిస్లీడింగ్ మాటలు మాట్లాడారు. ఆ రోజే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మార్చి 2 ఆ రోజుట్లోనే రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మార్చి 2, 2014 అధ్యక్ష రోజులోనే క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టి క్యాబినెట్ మీటింగ్లో ఆ రోజు 3 తీర్మానాలు చేశారు. అందులో రెండింటికి ఆర్డినెన్స్ కూడా తర్వాత తీర్మానం చేసి ప్రెసిడెంట్కి కూడా పంపించేశారు. ఆ రోజు జరిగిపోయింది. దాంట్లో ముంపు మండలాలను ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పాయింట్ అయితే, దాంట్లో 3వ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అదే రోజే మార్చి 2 రోజు ప్రత్యేక హోదాను కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా జారీ చేశారు అదే క్యాబినెట్ తీర్మానంలో. ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలే అధ్యక్ష. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ నేను చెప్పాల్సి వస్తూ ఉందనంటే అధ్యక్ష, నిన్న మోడీ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్లో జరిగింది అని చెప్పి చాలా గొప్పగా వీళ్ళు ఏదైతే ఆమోదం పొందిందని చెప్తా ఉన్నారో దాంట్లో అధ్యక్ష ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, funding of 100% of the remaining cost of the irrigation component only of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date. పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ నడిచింది. నిన్నటి కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని అభినందిస్తూ మంత్రి దేవినేని మాట్లాడారు. దీన్ని జగన్ తప్పుపట్టారు. విభజన చట్టంలోనే జాతీయ ప్రాజెక్టు ప్రకటించాక ఇప్పుడు కేంద్ర కేబినెట్ గొప్పగా చేసిందని చెప్పుకోవడం ఏంటని జగన్ నిలదీశారు. ప్రతిపక్ష నేత తీరును తప్పుపట్టింది అధికార పక్షం. ఈ సమయంలోనే సభలో గొడవ జరిగింది.
దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్. అధ్యక్ష, the Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. అంటే దీని అర్థం ఏంటంటే అధ్యక్ష, క్లియర్ కట్గా వాళ్ళు చెప్తా ఉన్నది ఏమిటి అని అంటే, మీరు ఏదైతే టెండర్లు ఎప్పుడైతే మీరు పిలిచినారో 2010-11 ప్రకారం మీరు ఆ రేట్ల ప్రకారం ఈ టెండర్లు పిలిచి 16,000 కోట్ల రూపాయలకి ఏదైతే మీరు చేసినారో, 2013లో మీరు ఏదైతే ఫైనలైజ్ చేసినారో అదే రేట్లకు ఆ 16,000 కోట్ల రూపాయల్లోనే 2,800 కోట్ల రూపాయలకు సంబంధించి పవర్ కాంపోనెంట్ ప్లస్ పవర్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, 2,800 కోట్లకు సంబంధించిన పవర్ కాంపోనెంట్, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కి సంబంధించి మేము చేయడం లేదు, మీకు డబ్బులు ఇవ్వబోవడం లేదు. ఇది కాక మరో 5,500 కోట్ల రూపాయలు ఏదైతే మీరు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినారో, ఒకటి రాష్ట్రం విడిపోయే సమయానికి ఏదైతే మీరు ఖర్చు పెట్టారో అధ్యక్ష, వినకపోతే దయచేసి ప్లీజ్ దయచేసి కూర్చోండి. మినిస్టర్ గారు ఇంటర్వ్యూ కావాలనుకుంటున్నాడు, తర్వాత మీరు చెప్తారు కానీ తర్వాత మాట్లాడుతురు కానీ మీరు దయచేసి వినండి ప్లీజ్. మీరు ఎక్కువ అరవద్దండి, చెప్పానండి. మీరు వినండి ప్లీజ్. మీరు క్వశ్చన్కి సిగ్నేటరీస్ కూడా కాదు, అయినా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీకు ఇద్దాం. మినిస్టర్ గారు ఇంటర్వ్యూని అవుతున్నారు, తర్వాత మాట్లాడుతురు కానీ దయచేసి కూర్చోండి. తర్వాత మాట్లాడదు, వీళ్ళకి ఆపర్చునిటీ ఆపుకోవాలి. తర్వాత సార్ కూర్చోండి. ఎస్ మినిస్టర్ గారు. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రకంగా దాడి మంచిది కాదండి. ప్లీజ్, ఐ వాంట్ టు జస్ట్ రిమైండ్ యూ, దాడి మంచిది కాదు. దేనికంటే లిజన్, దయచేసి వినండి. దయచేసి వినండి. సిగ్నేటరీస్కి ఇచ్చాను అటు పక్కన, మీరు సిగ్నేటరీస్ కాదు. ప్లీజ్ లిజన్. అయినా వాళ్ళకి అదనంగా ఇచ్చాను కాబట్టి మీకు ఇస్తాను కానీ మీరు చెప్పింది చెల్లకపోతే పోడియంకి వస్తాం అనేది కరెక్ట్ కాదండి. మీరు చెప్పేదల్లా మేము వినాల్సిందేనంటే కరెక్ట్ కాదండి. దయచేసి కూర్చోండి. ఎస్ ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఎస్ అధ్యక్ష ప్లీజ్, దయచేసి కూర్చోండి. రైట్. మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తానని చెప్పారు. నా మాట వినండి. మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తాను. రామచంద్రారెడ్డి గారు మినిస్టర్ మాట్లాడక ఇస్తానండి. మినిస్టర్ గారు తర్వాత ఇస్తాను, మాట్లాడుతురు గారు కూర్చోండి. తర్వాత మాట్లాడుతురు అంటున్నాను. ప్లీజ్ వినండి. మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు కానీ నో మీరు ప్రస్తావించిన దానికి మంత్రి గారు సమాధానం చెప్పినాక మీరు మాట్లాడుతురు కానీ మీరు మాట్లాడవచ్చు. కూర్చోండి. ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఎస్ అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు కేంద్ర కేబినెట్లో ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపారని చెప్పారు అధ్యక్ష. సత్యదూరం అధ్యక్ష. ఫిబ్రవరి 20న మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 2014 పోలవరం ప్రాజెక్టుని త్వరితగతంగా చేస్తామని పార్లమెంట్లో చెప్పి మార్చి 2న కేబినెట్ వచ్చింది అధ్యక్ష. 2014 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటు పంపించింది అధ్యక్ష.
a note dated 1st March 2014 was prepared for the approval of the Cabinet for making the amendment by issuing the ordinance. The Cabinet, in the meeting held on 2nd March 2014, declined the request for issuing the ordinance and directed that an appropriate bill be introduced on the subject in the next session of the Parliament.